ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 1000 టీఎంసీలను మళ్లించి 2 కోట్ల ఎకరాలకి సాగులో తెస్తామని చెప్పారు. ఓకే, నిజంగా ఆయన మళ్లించి ఆ విధంగా కార్యక్రమం చేస్తే అందరూ సపోర్ట్ చేస్తాం, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మేము ఒకటే స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత రమారమి 4,500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయింది. ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు లేకపోతే ఎన్ని వందల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు పోలవరం మీద? ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ మీరు కంప్లీట్ చేశారన్నది ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి ఫస్ట్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు రైతాంగానికి నీళ్లు అందించాలనుకుంటే, ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ ప్రజానీకానికి నిజంగా మీరు మనస్ఫూర్తిగా నీరు అందించాలని అనుకుంటే పోలవరం ప్రాజెక్టు మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పైసా కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడి ఉన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు మూలపడిపోయి ఉంటే కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఏదో తల్లికి కూడిపెట్టడు పినతల్లికి కోక పెట్టాడంట. ఆ విధంగా పోలవరాన్ని పక్కన పాడేసి పట్టిసీమని పట్టుకొచ్చారు. అక్కడ పట్టిసీమ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టి ఈ రోజున పట్టిసీమ దగ్గర 11 మీటర్ల ఎత్తులో ఫుట్బాల్స్ పెడుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్కి 11 మీటర్ల ఎత్తున ఫుట్బాల్స్ పెడితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వాటరు కేవలం 9 మీటర్ల ఎత్తు వాటరే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కనీసం 13.7 మీటర్లు ఉంటే తప్ప సెంట్రల్ డెల్టా కానీ, ఈస్టర్న్ డెల్టా కానీ, వెస్ట్రన్ డెల్టా కానీ నీరు అందదు. మీరు ఉన్నటువంటి అవకాశాన్ని, ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్నటువంటి అవకాశాన్ని అక్కడ ఉంటే రైతు నోట్లో మట్టి కొట్టి వాళ్ళు కనీసం వ్యవసాయం చేసుకోవడం కాదు కదా, కనీసం దోళ్ళకి కూడా నీరు అందినటువంటి స్థాయికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దిగజార్చి ఈ రోజునైతే కళ్ళబొల్లి కబులు చెప్పి పట్టిసీమని పెట్టారు. మీరు ఆ పట్టిసీమ ప్రాజెక్టుకి చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ రోజున 22% ఎక్సెస్ టెండర్స్ ఎవరైనా ఎక్కడైనా ఉందా? ఎక్కడెక్కడ 5% మున్సిపాలిటీల్లో ఎక్కడైనా 5% ఎక్సెస్ ఇస్తుంటే మళ్ళీ వాళ్ళు రద్దు చేయించి మామూలు స్థాయికి వచ్చే వరకు కూడా టెండర్స్ పిలుస్తున్నారు. మీరు టెండర్ ఫామ్లోనే క్లియర్గా ఉంది. 1 సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని మీరు టెండర్ పిలిచి మరలా ఎందుకు అదనంగా మీరు ఇవ్వాల్సి వచ్చింది? దాంట్లో ఏ విధమైనటువంటి మరి అనుమానాలు, మాకున్నటువంటి అనుమానాలు మీరు ఏ విధంగా నివృత్తి చేస్తారు? మీరు టెండర్ షెడ్యూల్లో సంవత్సర కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్లో పెట్టినాడు, వాస్తవా కాదా? అలా పెట్టిన తర్వాత మళ్ళీ పూర్తి చేస్తే మళ్ళీ అదనంగా మరి ఎక్సెస్ మరి రేట్ ఇస్తూ ఉంటాం. అది ఏ విధంగా సమంజసం అన్న దాని మీద సమాధానం చెప్పి తీరాలి. పోలవరం ప్రాజెక్టుకి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ జరిగిన దానికి మీరు పబ్లిక్గా సమాధానం చెప్పాలి. అదేవిధంగా పట్టిసీమకి ఎందుకు అదనంగా మీరు మరి ఎక్సెస్ టెండర్స్, మరి టెండర్ షెడ్యూల్లో ఉన్నటువంటి విధానానికి ఉన్నటువంటి దానికే మళ్ళీ ఎక్సెస్గా మీరు ఎందుకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది? దానికి కూడా మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. అంతేగాని ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఏదో తిరుగుతా రోడ్ల జిల్లాలంటే తిరుగుతా, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా ఏదో కొమ్మదాసులు కూడా చెప్పిన మాదిరిగా మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉంది, మీ ఇల్లు బంగారం అయిపోద్ది, మీకు ఏదో వచ్చేస్తుంది అన్నట్టుగా ఎక్కడికి వెళ్తే అక్కడ 1000 కోట్లు, 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 2 కోట్ల ఎకరాలు, ఇప్పుడు 3,000 టీఎంసీలు మరి గోదావరిలోకి పోతున్నటువంటి, సముద్రంలోకి పోతున్నటువంటి వాస్తవం కాదట్లేదు. మీరు గతంలో ఎంతకాలం ముఖ్యమంత్రి చేశారు? మీరు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏ రోజునైనా 1 టీఎంసీ వాటర్ సముద్రంలోకి పోకుండా నిలుపుదల చేసి మరి ఎక్కడన్నా అదనంగా ఆయకట్టు తేయడానికి మీరు చిన్న ప్రయత్నం అన్నా చేశారా?